శుభోదయం. నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున పెళ్ళొద్దు బాబోయ్ పెళ్ళొద్దు. ఇదండి అంశం. చాలా విచిత్రమైనటువంటి అంశం. పెళ్ళొద్దు బాబోయ్ పెళ్ళొద్దు. ఇది అంటోంది అక్షరాల అమ్మాయిలు అంటున్నారు. ఇది నిజమైనటువంటి నగ్న సత్యం. ఈ సత్యాన్ని మీ ముందు వ్యక్తం చేస్తున్నాను. ఇటీవల ఐఐటి హైదరాబాదులో అత్యవసర సమావేశం జరిగింది. ఇది చాలా టాప్ సీక్రెట్గా జరిగింది. చాలా టాప్ సీక్రెట్గా జరిగింది. నీకెలా తెలిసింది నారు మంచి అని అడగచ్చు. నేను నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా, నాకున్న సోర్సెస్ ద్వారా, నాకు తెలిసినటువంటి ఒక మంచి స్నేహితురాల ద్వారా, ఐఐటిలో పనిచేసే స్నేహితురాలు, ఆ స్నేహితురాల ద్వారా, నా పేరు చెప్పొద్దు, మేము ఇట్లా సమావేశం అయ్యాం, మాలో మేము అనుకున్నాం, ఎవ్వరికి చెప్పొద్దన్న ఇది ఒక విధంగా స్నేహానికి ద్రోహం చేస్తున్నా ఇదొక మంచి విషయం కాబట్టి దీనిని క్రియేటివిటీతో, నీ సృజనాత్మకతతో నువ్వు ఎలా లీక్ చేస్తావో, ఎలా నార్మంచినటో మంచి మాటలో రాస్తావో నీ ఇష్టం. నేను ఒక మంచి స్నేహితుడిగా, క్లోజ్ ఫ్రెండ్గా భావిస్తున్నాను కాబట్టి నీకు చెప్తున్నానని చెప్పింది. మా ఫ్రెండ్ పరువు ప్రతిష్టలు కాపాడుతూనే, ఇక్కడ ఏం జరగలేదు, జరిగిన సమావేశం వివరాలనే నేను చెప్పింది. దాన్ని నేను వర్ణించలేదు, వక్రీకరించలేదు, ఇంకో వ్యంగ్యంగా కూడా చేయలేదు. వాళ్ళ బాధ, వాళ్ళ కష్టం, వాళ్ళు పడుతున్నటువంటి శ్రమ, ఇదంతా కూడా తను వ్యక్తం చేసింది. అదే మీ ముందుంచుతున్నాను. ఇది జరిగింది యథార్థం. ఐఐటి హైదరాబాద్లో జరిగిన ఒక సమావేశంలో విశేషంగా వందల కొలది అమ్మాయిలంతా కూడా ఒక సీక్రెట్ ప్లేస్లో, ఒక కాన్ఫరెన్స్ హాల్ని బుక్ చేసుకొని మీటింగ్ అయ్యారు. వాళ్ళందరూ కలిసి చేసినటువంటి తీర్మానం లాస్ట్లో ఏంటంటే పెళ్ళొద్దు అన్న తీర్మానం చేశారట. వారే కాదండి, ఇతర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లలో చదువుతున్న అమ్మాయిలు కానీ, లేకపోతే అబ్బాయిలు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు గ్రహించాల్సినటువంటి కొన్ని అంశాలను ఈ అమ్మాయిలు దృష్టికి తీసుకొచ్చుకున్నారు. వాళ్ళల్లో వాళ్ళు డిస్కస్ చేసుకొని, నెంబర్ 1, బతకటం కోసం ఉద్యోగం కోసం బతికితే ఎలా? మరి మీరు కంపెనీ బానిసలుగా 10 ఏళ్ళు 20 ఏళ్ళు బతికినా మీ పనిని తక్కువ జీతానికి ఇంకోటి చేస్తారనుకుంటే, లేదా కృత్రిమ మేధ మీ పని చేసే అవకాశం ఉంటే, ఒక్క రోజులో ఆ కంపెనీ మిమ్మల్ని తీసేయటానికి వెనకాడదు. ఇది వీళ్ళందరూ తీసుకున్న నిర్ణయం. లాస్ట్ మంత్లో ఒక ఐఐటి కంపెనీలో 500 మందిని తీసేశారంటండి. ఉద్యోగం నుంచి 500 మందిని తీసేశారంట. వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. 500 మందిని తీసేసేటప్పటికి వాళ్ళలో జాబ్ సెక్యూరిటీ భయం ఏర్పడిపోయింది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, జాబ్ సెక్యూరిటీ లేదు అనేది. ఆ కంపెనీని మిగతా వాళ్ళని ఎందుకు తీసేయకూడదు అన్న ఆలోచన వచ్చిందంట వాళ్ళకి. 500 మంది ఇది అయిపోయింది. నెక్స్ట్ డిసెంబర్ కోటాగా ఇంకొక 500 మందిని తీసేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ లిస్టులో నా పేరు ఎందుకు ఉండదు అన్న భావన కూడా వాళ్ళకి కలిగిందంటండి.
మరి నిజంగా ఆలోచిస్తే కంపెనీ కూలీగా వెట్టి చాకిరీ కోసమేనా మేము పుట్టింది అని అనిపించింది ఆ స్త్రీలకు, ఆ స్త్రీమూర్తులకు. ఒక్క రోజులో ఆ కంపెనీని తీసేయటానికి వెనుకాడట్లేదు, కంపెనీని మూసేయటానికి కూడా వెనుకాడట్లేదు. ఈ రోజున ఐటీ కంపెనీలన్నీ అలా ఉన్నాయంట మొత్తం మీద. మరి నిజంగా కంపెనీ కూలీగా వెట్టి చాకిరీ కోసమేనా మేము పుట్టింది? గుర్రం ముందా బండి ముందా అన్నట్టుంది మా సామెత. ఇక నెక్స్ట్, మనం భూమిపైకి వచ్చారంటే, మనం భూమిపైకి వచ్చామంటే మన అమ్మా నాన్న, వారి అమ్మా నాన్న, అలా మన ముందు కోటి తరాలు పెళ్లి చేసుకున్నారు, కోటి తరాల వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని కన్నారు. కాబట్టి మనకు ఆకాశం నుండి ఊడిపడలేదు. మనం వ్యక్తిగతంగా ఎక్కడో ఒకరో ఇద్దరు నేను పెళ్లి చేసుకోను అనటం వేరు. విషపూరిత ప్రచారాలకు లొంగి మూకుమ్మడిగా పెట్టిన ఎక్కువ మంది పెళ్ళొద్దు అని ఎందుకు అనుకుంటున్నాము? దాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి. మనక 35 ఇయర్స్ ఏజ్ వచ్చేస్తుంది. ఇంట్లో వాళ్ళు పోరు పెట్టారు, 25 ఇయర్స్ నుంచి పెళ్లి చేసుకో ఉద్యోగం వచ్చింది కదా. కానీ మనకి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి, ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకోవాలి అనక వచ్చేవాడు ఎలాంటి వాడు వస్తాడో తెలియదు, మంచివాడు వస్తాడో తెలియదు, శాడిస్ట్ వస్తాడో తెలియదు, మన చిత్రహింసలు పెట్టేవాడు వస్తాడో లేదో తెలియదు. రెండో పెళ్లివాడో మూడో పెళ్లివాడో అనఫీషియల్గా పెళ్లిళ్ళు చేసుకున్నాడో తాగుబోతులో, లేకపోతే అసలు సంసారానికి పనికిరాని వాడు కూడా రావచ్చు అని చెప్పి భయపడిపోతున్నారంట ఆడపిల్లలు. అందుకని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాం? మోస్ట్లీ పెళ్లి చేసుకున్నటువంటి 1 నెల రోజులు లోపలే, 2 నెలల లోపలే ఎందుకని మన ఫ్రెండ్స్ విడాకులు తీసుకుంటున్నారు, విడాకులకి అప్లై చేస్తున్నారు అని ఆలోచిస్తే ఎవరికి ఉండే స్వేచ్ఛ వాడుకుంటోంది. ఎంతసేపు చూసినా విష సంస్కృతిలో ఆడవాళ్ళు బరి తెగిస్తున్నారని చెప్పి మన మీద లేనిపోయిన నిందలు వస్తున్నాయి. ఆ నిందలు రావటానికి కారణం ఎవరు? మనం వయసులో ఉన్నప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు, మనం హాస్టల్లో ఉండి చదువుకుంటున్నప్పుడు, లేదా హాస్టల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఒక ఆకర్షణకు లోనైపోతున్నాం. ఒక అందమైన అబ్బాయి కనబడితే లోనైపోతున్నాం, స్టేటస్ చూస్తున్నాం, కారు, వాడేదో చూపిస్తున్నాడు, మభ్యపెడుతున్నాడు, ఇంత ఆస్తుంది, మా నాన్న ఈ పొజిషన్లో ఉన్నాడు, నేను ఈ ఉద్యోగంలో ఉన్నాను, ప్రలోభ పెడుతున్నాడు, డబ్బును మన ముందు వెదజల్లుతున్నాడు, మనకు విలాసాలు నేర్పిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ అదుపు ఆజ్ఞ అనేది మనం లేకుండా హాస్టల్స్లో ఉండటం వల్ల పేరెంట్స్ భయం అనేది లేదు, పేరెంట్స్ అదుపు అనేది లేకుండా ఉండటం వల్ల కూడా మనం స్వయం కృతాపరాధంతో మనం తప్పులు కూడా చేస్తున్నాం. ఆత్మ న్యూనత, ఆత్మ పరిశీలన చేసుకుంటే గనక అని కూడా వాళ్ళు డిస్కస్ చేసుకున్నారంట. ఆ డిస్కస్ చేసుకోవటంలో వచ్చేటప్పటికి ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు ఒక బాయ్ ఫ్రెండ్ పబ్బుకి వెళ్తే పర్వాలేదు, సరదాగా లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలని ఏదో విధంగా మభ్య పెట్టేస్తున్నాడు, మందుకు బానిసం చేస్తున్నాడు. ఆ పైన స్టెప్పు పెతిడిన్, ఆ పైన స్టెప్, అలా 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 మనకి తెలియకుండానే మనం ఆ ఊబిలో పడిపోతున్నాం. వాడు యూజ్ చేసుకునేంతవరకు యూజ్ చేసుకొని మనం వదిలేస్తున్నాడు, లేదా తన ఫ్రెండ్కి ఎవరికో వాళ్ళకి అప్పచెప్తున్నాడు. ఇలా 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 ఈ విష సంస్కృతిలో మనం వెళ్ళిపోతున్నాం. ఇలాంటప్పుడు
ఈ పెళ్ళి అనేటువంటిది ఎక్కడ దొరుకుతుంది? పెళ్ళి అనేది బుద్ధిమంతురాలాగా పెళ్లి చేసుకొని ఉందాము అన్న ఆలోచన వచ్చిన తర్వాత నిజంగా మన వయసుకు తగ్గట్టుగా, మన ఉద్యోగానికి తగ్గట్టుగా, మన కొలీగ్‌ని, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నవాడినే మనతో సమానమైనటువంటి ఉద్యోగం, మనకన్నా పై గొప్ప ఉద్యోగం చేసేవాడిని చేసుకుంటాం. వాడు చేసుకున్న తర్వాత దగ్గర నుంచి వాళ్ళు ఆలోచనలు మొదలుపెడతాయి. ఎందుకంటే వాడి మనస్తత్వం కూడా అదే కాబట్టి దీనికి బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు అని ఇట్లా స్టార్ట్ చేస్తే మనం కూడా వీడికి గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు అని పబ్లిక్ అయిపోతున్నారు. షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్ అంటున్నాడు, షీఈ్ మై బాయ్ ఫ్రెండ్ అంటున్నారు. ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినా లేదా ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినా సరే భర్త ముందే హక్ చేసేసుకుంటుంది నా ఫ్రెండ్ అని, భార్య ముందే హక్ చేసుకుంటున్నాడు. గంటల తరబడి ఒకళ్ళు ఫ్రెండ్తో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఫ్రెండ్షిప్స్, కొత్త ఫ్రెండ్షిప్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా విందులు వినోదాల్లో, బర్త్డే పార్టీస్లో, ముఖ్యంగా బ్యాచులర్ పార్టీస్లో ముఖ్యంగా ఇలా ఎక్కువైపోతున్నాయి విస్తృతంగా. ఇలాంటప్పుడు మనం పెళ్లి చేసుకున్న తర్వాత మనస్పర్ధలు వచ్చి ఈగో ఫీలింగ్స్ ఎక్కువైపోతున్నాయి. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మనకు ఉద్యోగం రాగానే నాకు సమాన స్థాయిలోనే జీతం వస్తుంది, వాడికి జీతం వస్తుంది, సమాన స్థాయిలోనే ఉన్నాం, ఇద్దరం ఒకటే. ఏదైనా సరే వంట చేయాలన్నా ఆడదే చేయాలని లేదు, ఇద్దరు ఈక్వల్గా చేయాలి. ముందే అన్ని ఒడంబడికలు. బట్టలు ఉతకాలి, నువ్వు బట్టలు ఆరేయాలి, నేను నా పనులు నేను, నువ్వు పనులు నువ్వు. ఈ రోజుల్లో అడ్జస్ట్మెంట్ సమానంగా చేస్తేనే ఉంటుంది. ఎందుకంటే పేరెంట్స్ మన దగ్గర ఉండరు. ఎందుకంటే పేరెంట్స్ ఎక్కడో ఉంటున్నారు. వాళ్ళే అంటున్నారు మీరు దూరంగా ఉండిపోండి కొంతకాలం, మీరుంటే తెలుస్తుంది ఎలా బతకాలో అని. వాళ్ళు కావాలని చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ అత్త మామలకి మధ్యలో తగాదాలు వస్తాయో, కోడలికి ఈగో ఫీలింగ్స్తో కోడలు అత్త కొట్టుకుంటారు, మామ కోడలు కొట్టుకుంటారు. చిన్న చిన్న మాటకి పట్టింపులు ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. చిన్న మాట ఏదైనా సరే నోటెంబడే వస్తే రావణ యుద్ధం కూడా జరుగుతుంది. పెళ్ళైన నెల రోజుల లోపలే అత్తయ్య కోడలు కొట్టుకున్న దుస్థితులు, సన్నివేశాలు, సంఘటనలు మనం చూస్తున్నాం ఎన్నో. ఈవిడ పొరపాటున కర్ర ఎత్తి అత్తగారు కొట్టడానికి ముందుకు వస్తే కర్ర కింద జారి పడితే వెంటనే అమ్మాయి ఫోన్ చేసి, అమ్మా మా అత్తగారు నన్ను కర్రతో కొట్టేసేసేసింది, చిత్రహింసలు పెడుతుంది అని అంటే, నువ్వు కూడా ఎదురు తిరుగు, అక్కడ ఇంకేదైనా ఉంటే దాంతో నువ్వు కొట్టు, లేదా కొట్టు వెళ్ళి అని చెప్పి సలహా ఇచ్చేసింది అత్తగారు. వెంటనే ఫోన్ పక్కన పెట్టి అత్తగారిని పిడిగుద్దులు గుద్దింది వంచి. ఒక కోడలు, ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఎవరు అపార్ట్మెంట్ కల్చర్, ఎవరు బయటికి రావట్లేదు, ఎవరు తలుపులు తాళాలు వేసుకున్నారు. కోపం వచ్చేసేసింది, వెళ్ళిపోయింది పోలీస్ స్టేషన్లో. వాళ్ళ మేనమామతో వాళ్ళందరితో కంప్లైంట్ కేసు పెట్టేసేసింది, అత్తగారు చిత్రహింసలు పెడుతోందని. ఈ పిచ్చి మొహానికి ఏం తెలియకుండా ఇంట్లో ఏడుస్తూ భర్తకి ఫోన్ చేసి ఇలా కొట్టిందంటే ఆయన నమ్మలేదు ముందు. ఊరికని చెప్తోందని. ఈ లోపల నిజంగానే పోలీసులు వచ్చారు, ఎంక్వైరీ జరుగుతాయి. చివరికి ఫ్యామిలీ కోర్ట్ లాగా వెళ్ళి చివరికి మంచి పోలీస్ ఆఫీసర్ కాబట్టి దగ్గర కూర్చోబెట్టి, వద్దమ్మా ఎందుకు వచ్చిన తగాదాలు, పోలీస్ స్టేషన్లో గొడవలు, ఇవన్నీ ఎందుకు అని చెప్పి సంస్కారవంతుడైన ఇన్స్పెక్టర్ గారు సర్ది చెప్పారు. యథార్థంగా జరిగింది. ఇవన్నీ కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చాయంట. అలాంటప్పుడు ఈ గొడవలన్నీ ఎందుకు? పెళ్ళిళ్ళు లేకుండా హాయిగా ఆనందంగా లైఫ్ హ్యాపీగా బతికేద్దాం గతివినంతకాలం. మన ఇష్టం, మన బాయ్ ఫ్రెండ్స్తో మనం ఉందాం. ఈ పాప పుణ్యాలు లేకపోతే ఇవన్నీ అక్కర్లా. ఎక్కడో దూరాన ఉన్న మన తల్లిదండ్రులు ఇవేం చెప్పక్కర్లమ్మా, మాకు మ్యారేజెస్ వద్దు, మేము ఇలాగే ఉందాము.
పైగా ఏ రామకృష్ణ మిషను, లేకపోతే ఇంకేదైనా మిషను, శ్రీరామచంద్ర మిషను, ఎక్కడొక్కడ లేకపోతే ఇస్కాన్ టెంపుల్లో ఏదో విధంగా లైఫ్ గడిపేద్దామన్న ఆలోచనతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు. ఎందుకు వచ్చింది గొడవలు, పెళ్ళిళ్ళు చేసుకోవటం, మళ్ళీ విడాకులు, కోట్ల చుట్టూ తిరగటం, ఘనంగా పెళ్లి చేస్తారు తల్లిదండ్రులు, కట్న కానుకలు ఇచ్చి అవన్నీ ఇచ్చి పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుంది. నెల రోజులు తిరగమనిపోయి ఎంత అవుతుంది, ఖర్చు అవుతుంది, ఇవన్నీ అవుతుంది. వద్దు, అసలు మనకు మనసుకి ఇష్టపడి మనమే ఇదమిదంగా మనం ఇష్టపడి పెళ్లి చేసుకోవట్లేదు. ఒక్కసారి అందరు గుండెల మీద చేసుకొని చెప్పుకోండి ఫ్రెండ్స్, మనం ఇష్టపడి చేసుకుంటున్నామా, తల్లిదండ్రులు బాధ భరించలేక ఏదో చేసుకోమంటున్నారని చేసుకుంటున్నాం. వాళ్ళు కూడా గంతకు తగ్గ బొంతలాగా ఏదో మన స్టేటస్ తగ్గట్టుగానే కోట్లు ముమ్మరించి సంబంధాలు మంచివే తెస్తున్నారు. కానీ వక్ర బుద్ధులు ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా. అట్లాగే మన ఆడవాళ్ళల్లో కూడా బరి తెగిస్తున్నారు అన్నది ఎందుకు పడింది మనలో? మనం కూడా స్వేచ్ఛాయుత జీవితం అనుభవిస్తున్నాం, మనం ఇండివిజువల్గా డబ్బు సంపాదిస్తున్నాం, మనకు ఒక హోదా ఉంది. ఈ క్షణాన ఈఎంఐలు కట్టుకొని సొంత ఇల్లు కట్టుకోవచ్చు, సొంత ఇల్లు చేసుకోవచ్చు. స్వేచ్ఛ మనకు ఉన్నప్పుడు అదొకటే కదా భర్త అనేటువంటి బంధం, బాండింగు. అది లేకపోతే ఇంకేంటి అవసరమా? చేసుకున్న దగ్గర నుంచి వాడు నేను కొట్టుకోవటం ఏమిటి? ఒకవైపు ఇష్టం లేదు అని అనుకున్నప్పుడు టక్కని చెప్పేసేసి విడాకులకి అప్లై చేసేస్తున్నారు. ఫ్యామిలీ పెండింగ్లో కిటకిటలాడిపోతున్నాయి పెండింగ్ కేసులు. వాళ్ళు అనుకున్న మాటలు కూడా ఇవి డిస్కషన్లో. కోర్టుకి వెళ్తే మొత్తం కూడా విడాకుల కేసులే. ఇద్దరు నిలబడటం, వాయిదా వేయటం, వద్దు అని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మనసులో ఆ జడ్జి కూడా ఏదో నామకహ ఇద్దరిని నిలబెట్టేసేసి ఏంటమ్మా ఎందుకు వద్దు అని ఊరికనే ఫార్మాలిటీగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎందుకంటే బోల్డ్ కేసులు తరువుకుంటూ వెనక ఎంతో మంది నిలబడి ఉన్నారు. వాళ్ళందరికీ చేయాలి కౌన్సిలింగ్. ఇద్దరు విడిపోతున్న వాళ్ళకి చెయ్యాలి కౌన్సిలింగ్ అంటే 2-3 రోజులు పడుతుంది, డెఫినెట్గా 3-4 రోజులు పడుతుంది కూడా. అలాంటిది అట్లా లేకుండా కేవలం ఒక అరగంటలో తేల్చి పారేసేస్తున్నారు. ఇద్దరికి ఇష్టం లేదు, ఓకే సొంతంగా పెట్టేసేసింది, వెళ్ళండి విడాకులు వచ్చేస్తాయి 1 monthలోని. ఇట్లా వెళ్ళిపోతున్నారు, ఇట్లా తొందరపడుతున్నారు, ఇట్లా అయిపోతుంది. ఇవన్నీ అవసరమా మనకి అని చెప్పి బాధపడ్డారంట చాలామంది. సరే, కొంతమంది మనలో మార్పు తెచ్చుకోవచ్చు కదా, మన చెడు ప్రవర్తనని మనం సరి చేసుకోవచ్చు కదా, పెళ్లి చేసుకొని బాగుండొచ్చు కదా అనగానే పెళ్లి చేసుకొని బాగుండొచ్చు, మనకు వచ్చేవాడు మంచిగా ఉండాలనేది లేదు కదా. యోగ్యుడైన వాడు రాకుండా ఉంటే ఏం చేస్తాం మనం? అది మన దురదృష్టం. మన జాతకం అని కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుందామా అని చెప్పి కొంతమంది అంట. చివరికి ఇలా వాదోపవాదాలు జరిగి చివరికి పెళ్ళి చేసుకోవటం వేస్ట్, హ్యాపీగా ఉండిపోదాం అంతకాలం ఒంటరి జీవితం, కృష్ణతత్వాన్ని నిలబరుచుకుందాం, లేకపోతే ఆధ్యాత్మిక తత్వాన్ని నిలబరుచుకుందాం, లేదా మన ఇష్టం. కానీ ఒకటి మాత్రం, తల్లిదండ్రులకి చెడ్డ పేరు తేకూడదు, ఎక్కడ ఏ హోటల్స్లో దొరకకూడదు, పోలీసులకు బుక్ అయిపోకూడదు లాడ్జింగుల్లో. ఇలాంటివన్నీ కూడా అనుకుంటున్నారు. కావాలంటే ఎంజాయ్ చేద్దాం, లాంగ్ డ్రైవ్ వెళ్ళేసేసి ఎంజాయ్ చేసేద్దాం, బాయ్ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్, మన సర్కిల్ మనవి ఉన్నాయి, లైఫ్ ఎంజాయ్ చేద్దాం. పాపపుణ్యాలు, పాపకర్మలు అవన్నీ మనకు అనవసరం. మనం ఎంతవరకు ఎంజాయ్ చేయాలో మన వరకు. మన డబ్బును మనం జాగ్రత్త చేసుకుందాం, మన డబ్బును మనం సేవ్ చేసుకుందాం, మన డబ్బును మనం పొదుపు చేసుకుందాం. కావాలని చూస్తూ ఈ ఆడపిల్లలు మనం చెడిపోవాలని అనుకోం కదా. కాకపోతే ఒక బాయ్ ఫ్రెండ్, ఒక రిలాక్సేషన్, ఒక షేర్ చేసుకోవటం, ఏదైనా సరే, ఏ విషయంలో అయినా సరదాగా ఉంటాడు, ఉన్నన్నాళ్ళు ఉంటాడు, ఫట్ వెళ్ళిపోతాడు, ఓకే డన్.
ఈ విడాకులు ఉండవు, ఈ డబ్బు ఖర్చు ఉండదు, ఈ గోల ఉండదు, ఏది ఉండదు. ఒక అనుభవంలోకి వచ్చిన తర్వాత మనంతటా మనం జాగ్రత్త పడతామా? పడతాం. లేదా మళ్ళీ ఇంకొక ఊబిలో పడతామా? పడతాం. అది మన ఇష్టం. మన వీక్‌నెస్‌ని బట్టి. మన వీక్‌నెస్, మన బలహీనతలు ఏంటో మనం తెలుసుకొని వాటి మీద పోరాడదాం. వాటి మీద స్టెబెండ్‌గా నిలబడదాం. ఆ బలహీనతలు పోగొట్టుకుందాం. జీవితంలో పెళ్ళే ముఖ్యమా? జీవితంలో పిల్లలే ముఖ్యమా? మనం పిల్లలుగా పుట్టి మన తల్లిదండ్రులకి మనం ఏం చేస్తున్నాం? మనం పిల్లలుగా పుట్టి మన తల్లిదండ్రులకి ఏమి ఆదుకుంటున్నాం? ఏమి సంతోషపెడుతున్నాం? రేపు పుట్టేవాడు వాడు ఎలా పెరుగుతాడో తెలీదు. వాడిని పెంచే విధానం మన దగ్గర లేదు. మనం ఉద్యోగాలకి పోతాం. ఆడిని తీసుకెళ్ళి ప్రీ డే స్కూల్లోనూ అక్కడేసి, ఇక్కడేసి వాడిని నాశనం చేస్తున్నాం వాడిని. వాడి ఆలన పాలన చూడలేక. ఇవి ఇలాంటప్పుడు అవసరమా? ఎందుకొచ్చింది హాయిగా, హ్యాపీగా? ఉన్నంత వరకు మనం ఉంటాం. చనిపోయిన తర్వాత ఎవ్వరు ఏది చెయ్యాలో కార్యక్రమం వాళ్ళు చేసేస్తారు. అంతే సింపుల్. పిరికితనంతో చావద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు మనం. పూర్వకాలంలో అవి అట్లాంటివి పిరికితనాలు, ప్రేమలు, వెర్రి వెర్రి వ్యామోహాలు. ఫర్గెట్ అబౌట్ ఇట్. నిన్నటి జరిగిన తప్పు ఫర్గెట్ అబౌట్ ఇట్. ఈ రోజు నుంచి ఫ్రెష్ మళ్ళీ 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 మామూలే. మన ఉద్యోగం మనం వదులుకోవద్దు. మన సంపాదన మనం వదులుకోవద్దు. మన ఎంజాయ్మెంట్ మనం వదులుకోవద్దు. కాకపోతే అపఖ్యాతి పాలు కాకుండా జాగ్రత్త పట్టడం చాలా మంచిది. ఇప్పటికే కొంతమంది వల్ల అందరూ విష సంస్కృతి, అందరూ బ్యాడ్ ఆడవాడన్న పేరు వచ్చేసింది అపప్రద. నిజంగానే మరి పెళ్లి చేసుకుంటున్నాం. పెళ్లి చేసుకుంటున్నప్పుడు మన అమ్మా నాన్నలే మన ఎంకరేజ్ చేస్తున్నారు. వదిలేయమ్మ వాడిని, నీకు ఉద్యోగం ఉంది, బ్రహ్మాండంగా సంపాదిస్తున్నావు, ఇంకోటి ఎవడో చూద్దాం అంటున్నారు తప్ప వాడు చూస్తున్నారా? వాడు శ్రద్ధ బట్టి మొదటి సంబంధం బాగా మంచిదే చూస్తే ఈ గొడవలు వచ్చేవి కాదు కదా, ఈ గొడవలు ఉండేవి కాదుగా. పోనీ మనం ఏరి కోరి మనమే సెలెక్ట్ చేసుకొని నేనే మన వాడిని చేసుకుంటున్నాను అంటున్నా. వాళ్ళు ఎందుకు మార్పు వస్తుందో తెలియట్లేదు. ఒక సంవత్సరంలోనే మార్పు వచ్చేస్తుంది. అది తల్లిదండ్రులు ప్రలోభ పెట్టి అతన్ని మారుస్తున్నారో, లేకపోతే తల్లిదండ్రులు ఈ అమ్మాయి మనసును మారుస్తున్నారో తెలియట్లే. ఈ మధ్య కాలంలో మనలోనే ఎక్కువైపోయింది. వాడు ఇన్పుటెంట్ అంటున్నాం మనం. వాడు అసమర్థుడని మనమే ముద్ర వేస్తున్నాం విడాకులకి మెయిన్గా కోరుకోవటానికి. వాడు అలాగే ఉన్నాడు. ఎంతోమంది ఇదే కారణం, ఇదే కాసు పెడుతున్నాడు, సంసార జీవితానికి పనికిరాడు అని బయట వేస్తున్నారు. సంసార జీవితానికి పనికిరారు అని. ఇదివరకు సంసార జీవితం చీకట్లో జరిగేది, ఇప్పుడు సంసార జీవితం వెలుగులోకి వచ్చేసేసింది. అంతే, సంసారం వెలుగులోకి వచ్చేసింది, రోడ్డు మీద పడిపోయింది, కోర్టులోకి వెళ్ళిపోతుంది. వాడు తల వంచుకొని నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిపోయింది. వాడు నిజమా కాదా అన్నది వేరే విషయం. సో ఇలాంటివన్నీ పెట్టి, ఇవన్నీ పెట్టి, మనం ఏదో పెట్టి, మన లాయర్ని పెట్టి, మళ్ళీ ఆ లాయర్ చుట్టూ తిరిగి లాయర్కి పే చేసి డబ్బులు వాడి చుట్టూ తిరగాల, ఉద్యోగం చేయాలా? ఎందుకు వచ్చింది గొడవ? యథేచ్ఛగా స్వేచ్ఛగా ఉందాం. పెళ్ళిళ్ళు వద్దు బాబు, పెళ్ళిళ్ళు వద్దు అని తీర్మానం చేశారంట. 100కి 90% చేతులెత్తి ఎస్ మనకు వద్దు అని అనుకున్నారంట. ఇది మరి ఇది సక్సెస్సా? ఇది తిరోగమనమా, పురోగమనమా, అభివృద్ధి పదమా, లేకపోతే వినాశకాలమా, వాళ్ళు విపరీత బుద్ధులా? ఇవన్నీ ఎవరికి వాళ్ళకి వదిలేసేద్దాం మనం. వాళ్ళు అనుకున్న దాంట్లో న్యాయబద్ధమైనటువంటిది ఉందా అన్నది అది వేరే విషయం. లేకపోతే తల్లిదండ్రులు గగ్గోలు ఉందా, తల్లిదండ్రులు బాధపడతారా ఈ విషయాలు తెలుసుకున్నది. ఇది మాత్రం యథార్థంగా జరిగిందండి. ఐఐటికి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా బ్యాచులర్స్, ముఖ్యంగా ఆడవాళ్ళు మన మీద ఇట్లాంటి అపవాదులు వస్తున్నాయి కొంతమంది చేసే తప్పుల వలన. ఇది ఎట్లా మనం ఏం చేయాలి, అసలు ఏంటి డిస్కషన్ ఏంటి అని పెట్టుకొని
శుభ్రంగా హాయిగా ఆ రిసార్ట్స్లోనే ఈవినింగ్ దాకా ఉండి వన్ ఆఫ్ ది పార్ట్ సెమినార్ లాగా పెట్టి మిగతా స్పాట్లో చక్కగా గేమ్స్ ఆడుకొని చక్కగా సరదాగా ఎంజాయ్ చేసి డ్రింక్ కూడా తీసుకున్నారంట. సరదాగా ఎంజాయ్ చేసి అన్నీ చేశారు. ఇది నాకు తెలుసు. కానీ ఎవరో చెప్పను నేనేం పేర్లు కూడా. జరిగింది వాస్తవం. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళు ఎంత చక్కగా ఉండాలి, ఎంత చక్కటి మొగుడు రావాలని అనుకున్నా, జరుగుతున్న వాస్తవాలు, జరుగుతున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పెళ్ళంటే భయపడిపోతున్నారు. ఇటు ఆడపిల్లల కన్నా వాళ్ళే అనుకున్నారంట. ఆడపిల్లల కన్నా మగపిల్లలు ఎక్కువ భయపడుతున్నారే పెళ్ళిళ్ళు చేసుకోవాలనంటే. మనలో చాలామంది ఇలా క్లబ్బులు, పబ్బులు తిరగటం వలన మంచి అమ్మాయి వస్తుందో లేదో అని భయపడిపోయి పెళ్ళొద్దురా బాబు, పెళ్ళొద్దు, మన దాన మనం బతికేద్దాం అని చెప్పి బ్రహ్మచారులుగా వంటలు చేసుకుంటూ బతికేస్తున్నారు. మగవాళ్ళు చాలామంది 100కి 90% 40 ఇయర్స్ వచ్చినా, 45 ఇయర్స్ వచ్చినా పెళ్ళొద్దు, పెళ్ళొద్దు అని కూర్చున్నారు. ఇది కూడా జరుగుతోంది. వాళ్ళ వైపు కూడా మనం ఆలోచించాలి అని చెప్పి కూడా డిస్కస్ చేశారంట. ఇదండి ప్రస్తుత అప్డేట్. స్వస్తి భవదీయుడు నార్మంచి.